నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతున్నావో చూసుకో. క్రెడిట్ కోసం ఇన్ని పిల్లి మొగ్గలేస్తావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. నిజంగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా క్రెడిట్ కోసం పిల్లి మొగ్గలు వేస్తున్నారా? సోషల్ మీడియాలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంతలాగా ట్రోల్ అవుతున్నారా అంటే అవును. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అవుతున్నట్టుగా ఇంకెవరో ట్రోల్ అవ్వడం లేదేమో అని అనిపిస్తోంది చూస్తుంటే. ఇక్కడ పొలిటికల్ అనలిస్టులు కూడా అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని కొట్టేయడానికి ప్రయత్నించి అబాసు పాలవుతున్నాడు ఆయన అని చెప్పేసి. అసలు ఏ క్రెడిట్ కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి చూశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు అని అంటే కనుక ఇక్కడ ఒకసారి చూడండి, ఈ వీడియో ప్లే చేస్తాను. ఇదిగోండి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిన్న ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ ఫ్లైట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనతో పాటుగా ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా వచ్చారు ఈ ఫ్లైట్లో. సో ఈ ఫ్లైట్కి అక్కడ రన్వే మీద అది ల్యాండ్ అవ్వగానే ఫైర్ ఇంజిన్లతోటి నీళ్లు చల్లుతూ స్వాగతం పలికారు. ఇది ఆనవాయితీ అన్నమాట. కొత్తగా ఒక ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నా సరే, లేదా కొత్త ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నా సరే ఇలా స్వాగతం పలుకుతారు. అలాగే ఎంచక్కా స్వాగతం పలికారు. అంతా మీడియా కూడా వచ్చింది. అందరూ కూడా దీన్ని హర్షించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ క్రెడిట్ కొట్టేయాలని చూశారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ట్వీట్ పెట్టారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిందంటే అది వైసీపీ విజన్ అని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంటే 2019 నుంచి 2024 మధ్య దానికి శంకుస్థాపన జరిగిందని, అలాగే దానికోసం 960 కోట్లు కేటాయించాం పునరావాసం కోసం. అంటే అక్కడ ల్యాండ్ ఇచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరో చోట పునరావాసం, అంటే అక్కడ ఇంకొక ప్రదేశంలో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చామని చెప్పేసి అంతా కూడా చెప్పుకొచ్చారు. అయితే దీంట్లో యథార్థం ఎక్కడా లేదు. కేవలం రెండోసారి శంకుస్థాపన చేయటం వరకు మాత్రమే యథార్థం ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావటంలో, దీనికి సంబంధించిన విజన్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ దక్కదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఎలా ట్రోల్ చేస్తుంది, ఏం ట్రోల్ చేస్తుంది, ఆయన టంగ్ ట్విస్టింగ్ ఎలా ఉంది, గతంలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తున్న క్రమంలో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక్కసారి మనం చూస్తే మనకి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకి ఇక్కడ అందుబాటుగా ఉంది. మీకు సౌండ్తో సహా వినిపిస్తాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దొరుకుతున్నారు. ఇది ఏ రకంగా న్యాయం? ఒకటోసారి అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పోతేనే ఈగలు తోలుకుంటున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పడం ఆయన ఒకటోసారి. ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఇంకొకసారి రెండోసారి అనమాట. ఒక చోట ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకొక చోటుకు పోయి ఎయిర్పోర్ట్ కట్టాలనుకోవడం దిక్కుమాలిన ఆలోచన అని చెప్పేసి ఆయన అంటున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని ఆయన 2 సార్లు చెప్పారు. మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం, కోర్టుకు కూడా పోదాం, కోర్టుల్లో కేసు వేసి దీన్ని ఆపే కార్యక్రమం చేద్దామన్నారు. అంటే 3 సార్లు అన్నారు. చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మనలో 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో మన రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని, భూములు వెనక్కిచ్చేస్తాం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్ రాదు, రానివ్వము అని చెప్పేసి ఆయన మాట్లాడింది 4వసారి. మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. 2వసారి టెండర్లు పిలిచారు. ఆ 2వసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీస్ని లేకపోతే జిఎంఆర్ సంస్థని, చంద్రబాబు నాయుడిని అందరినీ కూడా కలిపి వాళ్ళందరికీ అవినీతిని అంటగట్టారు.
అంటే ఇప్పుడు జిఎంఆర్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిందో భోగాపురంలో అది చంద్రబాబు బినామీ అని గతంలో ఆయన ఆరోపించారు. ఇక చూడండి. ఎర్రబెసుగూడ రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సాయమ్మ. అంటే మొత్తం 5 సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా 5 సార్లు చెప్పారు. వివిధ సందర్భాల్లో 5 సార్లు చెప్పిన వీడియోల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. సో అయితే ఇప్పుడేమంటున్నారు ఆయన, క్రెడిట్ అంతా మాదే, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి విజన్ అంతా కూడా మాదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదిగోండి భోగాపురం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇది మనకు కనిపిస్తున్న పిక్చర్, ఏరియల్ వ్యూలో తీసిన పిక్చర్ ఇది. డ్రోన్లు ఎగరేస్తారు కదా, మరి అక్కడికి వెళ్ళినప్పుడు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళారు కదా మీడియా వాళ్ళు, వాళ్ళల్లో డ్రోన్లు ఎగరేసి తీసిన వాళ్ళు మనకి ఈ పిక్చర్ అందుబాటులోకి వచ్చింది. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా, ఇక్కడ అసలు ఒక్క బిల్డింగ్ కూడా లేదు. ఏవో చిన్న చిన్న రేకుల షెడ్లు, అక్కడ నిర్మాణం జరిపించడానికి ఏర్పాటైన 2-3 రేకుల షెడ్లు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మన తెలుగుదేశం అంటే రిపీట్ తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్టు పనులన్నీ కూడా వేగంగా పుంజుకున్నాయి. అసలు ముందు పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు, జిఎంఆర్ తోటి మాట్లాడి పనులన్నింటినీ కూడా పరుగులు పెట్టించారు. ఆ పనులన్నీ కూడా పరుగులు పెట్టించడం వల్ల ఈ 18 నెలల కాలంలో ఎయిర్పోర్టు రూపురేఖలు ఇలా వచ్చాయి. సో నిన్న ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈ రన్వే ఉంది చూశారు కదా, ఈ రన్వే ఎలాంటి టర్బో జెట్లైనా సరే, ఎలాంటి పెద్ద పెద్ద విమానాలైనా సరే అవి ఈజీగా ల్యాండ్ అవ్వగలిగిన రన్వే. ఇలాంటి దీర్ఘదృష్టి, ఇలాంటి విజనరీ మొత్తం అంతా కూడా చంద్రబాబుకే ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. సో 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా 1999 నుంచి 2004 వరకు రాజశేఖర రెడ్డి ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్కి బేగంపేట ఎయిర్పోర్ట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలోనే ఈ ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదన చేశారు. అసెంబ్లీలో ప్రతిపాదన చేసినప్పుడు రాజశేఖర రెడ్డి దీన్ని వ్యతిరేకించారు. ఆల్రెడీ బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంటే ఇప్పుడు ఎందుకయ్యా చంద్రబాబు నీకు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటావు, అదంటావు, ఇదంటావు, ప్రజల డబ్బంతా కూడా నాశనం చేస్తున్నావు, వృధా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని హేళన చేశారు, ఎగతాళి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు పట్టు విడవకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అప్పట్లో కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, వాజ్పేయితో మాట్లాడి కేంద్రంలో ఉన్న ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడి ఎయిర్పోర్ట్ కోసం, నూతన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అనుమతులు తెచ్చుకున్నారు. 5,000 ఎకరాల్లో నిర్మించేందుకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేశారు. పర్మిషన్స్ అన్నీ కూడా తెచ్చుకున్నారంటే ఫారెస్ట్ పర్మిషన్స్, లేకపోతే వాతావరణానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, పర్యావరణానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పెద్ద పెద్దవి కట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలాంటివి చాలా పర్మిషన్స్ని చంద్రబాబు నాయుడు తన హయాంలోనే తీసుకొచ్చారు, శంకుస్థాపన కూడా చేశారు. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నారో అదే రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దానికి నామకరణం కూడా చేశారు పూర్తి చేసి. సోనియా గాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి సోనియా గాంధీని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు పెట్టారు, అది నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత. ఇప్పుడు అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి ఎంత తలమానికంగా ఉంది అంటే 1999 ఎక్కడ, 2015, 2026 ఈ సంవత్సరాలు ఎక్కడ, ఎప్పుడో ఊహించారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ అవ్వబోతోంది. సో అంతగా డెవలప్ అయ్యే హైదరాబాద్కి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, బేగంపేట ఎయిర్పోర్ట్లు ఇలాంటివి సరిపోవని చెప్పేసి ఆయన ఊహించి అక్కడ శంకుస్థాపన చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి నిర్మాణానికి భూముల్ని కూడా సేకరించారు. అది చంద్రబాబు స్టైల్ ఆఫ్ విజన్. అయితే రాజశేఖర రెడ్డి వద్దన్న వ్యక్తే మళ్ళీ దాన్ని ప్రోత్సహించారు, దాని మీద నిర్మాణానికి వెళ్ళారు, పూర్తి చేశారు, అనుమతులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఫస్ట్ వద్దు అన్నారు,
ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 నాటికి దాని మీద అప్పట్లో ఆయన కేసులు వేశారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్ని అడ్డం పెట్టుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేశారు కదా. ఆ కేసులన్నీ మెల్లమెల్లగా వీగిపోతూ 2023కి మొత్తం కేసులన్నీ అయిపోయినాయి. కేసులు ఉన్నా సరే, కోర్టుల్లో కేసులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు పట్టుబట్టి అనుమతులన్నీ తెచ్చుకొని ఆయన శంకుస్థాపన కూడా చేశారు 2019లో. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2023లో మరోసారి శంకుస్థాపన చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి. 2023లో ఆయన ఎందుకు శంకుస్థాపన చేశారు అని అంటే 2024లో ఎలక్షన్లు రాబోతున్నాయి. చేసిన గొప్ప పని ఏంటి అంటే మేము శంకుస్థాపన చేసాం, పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పుకోవడానికన్నా ఉంటుందని ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్కి వద్దు అన్న ఎయిర్పోర్ట్కే మళ్ళీ శంకుస్థాపన చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిటే అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి వద్దన్నారే కదయ్యా, మీరేంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి విజను అని అంటున్నారని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇదిగోండి, భీమిల నుంచి భోగాపురం కేవలం 5 కిలోమీటర్లు, విశాఖ నుంచి 25 కిలోమీటర్లు, అక్కడ ఎకరం విలువ 2 కోట్లు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వద్దన్నారంట. 15,000 ఎకరాల్లో వద్దు, 2,000 ఎకరాలు అయితే ముద్దు అని చెప్పారట. ఎవరికి చెప్పారు? ఏ మీటింగ్లో అయినా ఆయన 15,000 ఎకరాల్లో భోగాపురం వద్దన్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను 3,000 ఎకరాలు 2,500 ఎకరాలు కడతానంటే కనుక, చంద్రబాబు నాయుడు కడతానంటే కనుక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. పూర్తిగా భోగాపురం వద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు, ఇదే మాటలు. నేను అందుకే వీడియోలో చూపించేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్లో మీకు 5 సార్లు మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అన్నారని చెప్పేసి లెక్కతో సహా చూపించాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి 15,000 ఎకరాల్లో వద్దు అన్నారు, అంతే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దనలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమే, భోగాపురం ఎయిర్పోర్ట్ మంచిదే, ఆయన విజనరీ ఉన్న నేత, జగన్మోహన్ రెడ్డి విజనరీ మామూలు విజనరీ కాదు అని చెప్పేసి డబ్బా కొట్టే ప్రయత్నం, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఏ వీడియోలోనూ, ఏ ప్రెస్ మీట్లోనూ, ఏ పబ్లిక్ మీటింగ్లోనూ 15,000 ఎకరాల్లో వద్దు, 3,000 ఎకరాల్లోనో 2,000 ఎకరాల్లోనో ముద్దు అని చెప్పేసి ఎక్కడా మాట్లాడలేదు. అసలు భోగాపురం ఎయిర్పోర్టే వద్దు అని చెప్పారు. సో ఇలా ఉంటుందన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. సో మొత్తానికి చూస్తే అక్కడ శంషాబాద్ విషయంలోనూ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో రాజశేఖర్ రెడ్డి తీరులోనూ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీరులోనూ కనిపించేది ఒకటే, వద్దు అనే మాట, క్రెడిట్ చోరీ అనే మాట. రెండిట్లో కూడా వాళ్ళదే వ్యవహారం కనిపిస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరిది క్రెడిట్ చోరీలో ఒకటే బాట. సో మొత్తం మీద చూశారు కదా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన పిల్లిగంతులు వేయటం, కుప్పిగంతులు వేయటం, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసే విషయంలో ఆయన ట్వీట్లు వేయటం, ఆ పార్టీ నేతలు సమర్థించడం కోసం పడే తిప్పలు, వాళ్ళు చేస్తున్న సర్కస్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి నిజంగానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కోరుకున్నారా? 15,000 ఎకరాల్లో వద్దు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా? 15,000 ఎకరాల్లో వద్దు, కేవలం 2,000 ఎకరాల్లోనే ముద్దు అని ఏనాడైనా చెప్పడం మీరు చూసారా? చూస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఎంత వర్క్ చేశారని అనుకుంటున్నారు? కూటమి ఎంత వర్క్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎవరి హయాంలో అది కంప్లీట్ అయిందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ విషయంలో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.